వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఇంకా మారుమూల ప్రాంతాల్లో దళితులపై అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సంఘటనలు చాలా సందర్భాల్లో వెలుగులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో 23 అనే పేరుతో రూపొందించిన సినిమా దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడిన సిపిఎం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్, ఇది పూర్తి స్థాయిలో యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని రూపొందించిన చిత్రం. సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలి అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ద్వారా కోర్టులో దళితులకు సామాజిక న్యాయం ఎలా అందుతుందో, ఏ విధంగా వ్యవస్థ పనిచేస్తుందో స్పష్టంగా చూపబడిందని ఆయన అన్నారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నానని మహేందర్ ప్రజలను ఆహ్వానించారు. ఈ సినిమాలో ఏం మెసేజ్ ఉందో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా రాజా గారు చాలా కష్టపడి ఈ మూవీ తీశారు. డైరెక్టర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన చాలా ఆలోచించి ఈ మూవీ తీయవలసి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఇవాళ గుర్తింపున్న మూవీ ఇది. మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. లేనల్లా చిండూరుది లేదు, ఏదో చిలుకలూరు పెట్టారు. సినిమా 23 తొందరలో రాబోతా ఉంది. ఈ సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన ఘటనలపైన సినిమా తీయడం జరిగింది. ఒకటి చుండూరు, రెండోది చిలకలూరుపేటలో దళితులు చేసిన సంఘటన, అట్లాగే జుబ్లీహిల్స్ ప్రాంతంలో పరిటాల రవి చేసిన ఒక సంఘటన. ఈ 3 సంఘటనలు చుండూరులో జరిగిన దళితుల భూములు ఆక్రమించడానికి అగ్రవర్ణాలు ప్రయత్నం చేసి దళితులు అడ్డుకున్నందుకు అక్కడ ఉన్న దళితులు మొత్తం కూడా ఊచకొత పోశారు. వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళారు. అగ్రవర్ణాలు అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ వచ్చినాయి. సప్పర్తో మీద బయట తిరుగుతూ ఉన్నారు. అట్లాగే జుబ్లీస్లో జరిగిన సంఘటనల పైన పరిటాల రవి సంఘటనలో అనేక మంది చనిపోయారు. ఆ సంఘటనలో కూడా అగ్రవర్ణాలు అక్కడ ఉన్న వ్యక్తుల్ని చాలా మంది బాంబ్ బ్లాస్ట్తో చంపుతూ వాళ్ళకు సప్రవర్తన మీద బయటకు రావడం జరిగింది. కానీ చిలకలూరుపేటలో సామాజిక వర్గాలు, ఒక దళితులు, వాళ్ళు అక్కడ వాళ్ళపై జరుగుతున్న సంఘటనలు భరించలేక, వాళ్ళు మీద జరుగుతున్న దాడులు భరించలేక దాని నుండి ఆత్మరక్షణ కోసం బస్సుపై దాడి చేశారు. ఆ దాడి సంఘటనలో వాళ్ళంతా అనేక మంది చిలకలూరుపేటలో ఉన్న దళితులు మొత్తం ఇప్పటికి కూడా జైళ్లలో మలుగుతూ ఉన్నారు. అలాంటి సంఘటనల పైన ఈ చిత్రం తీసిరు. అంటే అగ్రవర్ణాలకు ఒక సంఘటన, ఈ దేశంలో న్యాయం జరుగుతూ ఉంది, అగ్రవర్ణాలకు పేదవాళ్ళందరికీ ఒక సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అగ్రవర్ణాలకు కాదు, దళితులకు సమాన న్యాయం ఉండాలనే పద్ధతుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇది సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి దేశంలో సామాజిక వర్గ దాడులు ఏ రకంగా ఉన్నాయో ప్రతిదీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి సామాజిక వర్గాల పైన దేశంలో జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా ఉన్నాయో కనబడ్డట్టుగానే చూపించారు ఈ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి వాళ్ళని దర్శకులు రాజు గారు తీశారో వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని కోరుతాం.